ప్రసంగాన్ని 36 లక్షల మంది లైవ్లో చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే లైవ్లో చూసినారు. అంటే నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద వ్యూవర్షిప్. కేసీఆర్ గారి వ్యూవర్షిప్లో 10% కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యూవర్షిప్ లేదు. అంటే ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంకో లైవ్ కూడా చూపిస్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో మా న్యూస్ ఛానల్లో 2000 మంది కేసీఆర్ గారిది 2K లైవ్ చూస్తూ ఉన్నారు నిన్న. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైటు, 54 మంది చూస్తున్నారు. ఎక్కడ 54, ఎక్కడ 2000, అది 54, ఇది 2000. అన్నీ కలిపితే ఆల్ ఛానల్స్ యొక్క యూట్యూబ్ కానీ, ఆన్లైన్ ఛానల్స్ కానీ, అదర్ యూట్యూబ్స్ కానీ మొత్తం 36 లక్షల మంది కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే రేవంత్ రెడ్డిది 4 లక్షలు. ఒకటి ఏమైందంటే నువ్వు తెలిసినో తెలియక చేసినో కానీ ఒకే సమయంలో జరగడం వల్ల దాని వ్యూవర్షిప్ ఎంత, దీని వ్యూవర్షిప్ ఎంత, ఎవరి రేటింగ్ ఏందో అర్థమైపోయింది ప్రజలకు. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో, కేసీఆర్ గారి స్థాయి ఏందో రాష్ట్ర ప్రజలకు మాత్రం కంపారిజన్ మాత్రం స్పష్టంగా అటు చూస్తే 2000 కనబడుతుంది, ఇటు చూస్తే 54 కనబడుతుంది. అటు చూస్తే లక్షల్లో ఉంటుంది, ఇటు చూస్తే వేలల్లో ఉంది. అంటే నీ పరిస్థితి ఏమైపోయిందో 2.5 సంవత్సరాల్లో ఇప్పటికన్నా తెలుసుకోను. అయినా కేసీఆర్ గారు దాదాపు 50 నిమిషాలు మాట్లాడినారు. కనీసం నీ పేరన్న తీసిండా, నీ పేరన్న ఉచ్చరించిండా? కేసీఆర్ గారు మాట్లాడితే రైతుల గురించో, విద్యార్థుల గురించో, ఉద్యోగుల గురించో, రాష్ట్రం గురించో, ఆటో కార్మికుల గురించో, విద్యుత్ సమస్యల గురించో, సాగునీరు త్రాగునీటి గురించో ఆయన ఒక స్టేట్స్మెన్గా మాట్లాడినారు. రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలు, ఒక ఉద్యమకారుడిగా, ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ముఖ్యమంత్రిగా ఎంతో హుందాగా కేసీఆర్ గారు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి ఏం చేసుడు, ఒకటే మొత్తుకునుడు, ఒకటే రంకెలు, పడి ఏడ్చుడు. ఎందుకంత ఫ్రస్ట్రేషనో నాకైతే అర్థమవుతలేదు. నీకు ఎందుకంత బాధ రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినాడు కదా. ఆయన కేసీఆర్ గారు స్టేట్స్మెన్గా మాట్లాడితే నువ్వు స్ట్రీట్ మ్యాన్గా మాట్లాడినావు. కేసీఆర్ గారి ఇంట్రెస్టు స్టేట్ ఇంట్రెస్టు, నీదేమో కుర్చీ సీట్ ఇంట్రెస్టు. ఆయనది స్టేట్ ఇంట్రెస్ట్గా ఉండే ఉపన్యాసము, నీది సీట్ ఇంట్రెస్ట్గా ఉండే నీ ఉపన్యాసం. నేను మళ్ళీ గెలుస్తా, నేను మళ్ళీ వస్తా, ఇదే కదా నువ్వు మాట్లాడింది. అసలు అయ్యేదా పోయేదా? అది నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం. దాన్ని ఆపడం నువ్వు కాదు, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అది స్పష్టంగా వ్యూలోనే కనబడుతుంది కదా. వ్యూస్లో ప్రజల మూడు, ఇట్ ఇండికేట్స్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్. 36 లక్షల మంది కేసీఆర్ ప్రసంగాన్ని చూడడం, 4-5 లక్షలు కూడా నీకు చూడలేదంటేనే దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ మూడ్ ఆఫ్ ద పీపుల్. ఇక కేసీఆర్ గారు ఆయన మాట్లాడిన దాంట్లో కనీసం నువ్వు బాధ్యతగా ఒక ముఖ్యమంత్రిగా వాటిని తీసుకో, ఆ సూచనలు తీసుకో. ఏమైనా కొంత అయినా చేయగలిగితే చెయ్యి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచేదైతే లేదు కానీ కనీసం ఇప్పటికన్నా ఇంకా 2.5 ఏళ్ళు మిగిలింది. ఈ 2.5 ఏళ్ళన్నా నువ్వు మంచిగా పనిచేస్తే గెలుసుడు కాదు కానీ కనీసం డిపాజిట్ అన్న దక్కుతాయి. కాంగ్రెస్ పార్టీ గెలుసుడు అది కళ్ళ మాట కానీ కనీసం డిపాజిట్ అన్న దక్కుతాయి. చిల్లర మాటలు బంద్ చేసి, ఆ ఫ్రస్ట్రేషన్ బంద్ చేసి, వారు అనేక విషయాలను రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినారు. వాటిని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుంటే కనీసం మీకు ఇన్ని డిపాజిట్లు అన్న దక్కుతాయి. నిన్న మధ్యాహ్నం దాకా కూడా మీరు చూసింది ఇంకో డ్రామా నడిపింది రేవంత్ రెడ్డి గారు. నేను ఢిల్లీకి పోతే సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగులు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేని వాళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటారు. నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు, వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు, మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం. దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. సరే, కాళేశ్వరంకి సంబంధించిన కేసు రేపు జడ్జిమెంట్ ఉంది. సహజంగానే ధర్మం మీద, న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకు ఉంది.
సరే గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే మేము కేవిట్ వేసుకోవాలి.